అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రుద్ర రాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి. ఓం నమః శివాయ. పౌర్ణమి రోజు మాత్రమే వెలిగించే ఈ అఖండ జ్యోతి గురించి చెబుదామని ఈ వీడియో తీయడం జరిగిందండి. ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఆశీర్వదించండి. పోతే మన వీడియోలోకి వచ్చేద్దాం. ఇది మా మచిలీపట్నంలో జలాలపేట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అండి. ఈ గుడి వెలుపల భాగం కుడివైపున అమ్మవారు, ఎడమవైపు విఘ్నేశ్వరుల వారు మనకి దర్శనమిస్తారు. ఇకపోతే మనం ఆలయంలోకి వెళ్ళిపోదామండి. చూసారా భక్తులతో ఎంత సందడిగా కోలాహలంగా ఉందో. ఇక్కడ అఖండ జ్యోతి వెలిగిస్తారండి. ఈ గుడికి 100 సంవత్సరాల చరిత్ర ఉందని అర్చకులు వారు చెప్పారు. ఇక్కడ అఖండ జ్యోతి వెలిగించిన తర్వాత మనం ఏదైతే కోరుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుద్దని భక్తుల ప్రగాఢ నమ్మకం అండి. ఒక్కసారి పూజా విధానంలోకి వచ్చేద్దాం. మనం ముందుగా నేల శుభ్రం చేసుకొని ముగ్గు వేస్తారండి. ఈ అఖండ జ్యోతి ఎంత కోటీశ్వరులైనా కేవలం విస్తరాకులోనే వెలిగిస్తారు. అదే ఇక్కడ ప్రాముఖ్యత. ముందుగా 3 గుప్పిళ్ళు బియ్యం పోసి అఖండ జ్యోతి పెడతారండి. అఖండ జ్యోతి వెలిగించిన తర్వాత నూనె వేసుకొని ఒత్తి వేసుకుంటారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. ఈ అఖండ జ్యోతిని తులసిమాలతో పూజిస్తారండి. తులసిమాలకి ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది. గౌరీదేవిని చేసుకొని ముందుగా గౌరీదేవికి నమస్కరించుకొని ఈ పూజా ప్రారంభం చేసుకుంటారు. ఇక్కడ మట్టి దీపంలోనే ప్రమిదిని వెలిగిస్తారు. మట్టి దీపానికి చుట్టూ పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారండి. ఇక్కడ ఒక్క విషయం చెప్తాను మీకు. ఈ అఖండ జ్యోతిలో మనకి ఒక కాయిన్ వేస్తారండి. ఆ కాయిన్ వేయడం వెనకాల ఆంతర్యం ఏంటంటే రూపాయి బిళ్ళ వేస్తారు. ఇక్కడ దాన్ని ముఖాలోచనం అంటారంట. ఆ ముఖాలోచనం అంటే పెద్ద పెద్ద జ్యోతులకి వేస్తారంటండి. ఈ అఖండ జ్యోతికి కూడా వేస్తారు ఇక్కడ. అదే ఈ అఖండ జ్యోతికి ఒక ప్రత్యేకత ఉంది. స్వామివారికి పానకం, వడపప్పు, చలిమిడితో ఇక్కడ నైవేద్యం పెడతారు. తరువాత కొబ్బరికాయ కొట్టి పూజ ముగిస్తారండి. ఇక్కడ ఈ అఖండ జ్యోతికి చాలా ప్రత్యేకత ఉంది. అందుకే ఎవరైనా కూడా మనసులో అనుకొని ఖచ్చితంగా ఈ అఖండ జ్యోతిని వెలిగించి మరలా ఈ గుడికి వచ్చి ఇక్కడ మళ్ళీ దర్శించుకొని వెళతారండి. ఇక్కడ జ్యోతి వెలిగించిన వారు కొబ్బరికాయలు కొట్టుకునే ప్రదేశం ఇది. ఇక్కడ కొబ్బరికాయలు మాత్రమే కొడతారు. ఇకపోతే మీకు ఈ గుడి ఆవరణలో ఉన్న జ్యోతులన్నీ ఒక్కసారి మీకు చూపిస్తాను. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తారని నా మనవి. ఎందుకంటే ఇలా లక్ష్మీ నరసింహస్వామికి ఎక్కడా తెలియదండి నాకు ఇలా చేయటం. మీకు కనుక ఇలా ఎక్కడైనా జరిగితే మాత్రం నా కామెంట్లో తెలియపరచండి. ఇట్లా వెలిగిస్తారండి. ఇక్కడ ఈ జ్యోతి వెనకాల చాలా ఆంతర్యం ఉందట. పెళ్లి కాని వారికి, సంతానం లేని వారికి, ఉన్నత విద్యలకి ఈ జ్యోతి వెలిగిస్తారంటండి. ఇక్కడ వెలిగించిన వారు విదేశాలలో కూడా ఉద్యోగాలు చేస్తున్నారంట. ఇక్కడ విదేశం నుంచి ఇక్కడికి వచ్చిన వారు కూడా ఈ జ్యోతి ఇక్కడ వెలిగిస్తారంట. మళ్ళీ వచ్చి ఆ మొక్కు తీర్చుకుంటారంట. పంతులు గారు నాకు తెలియపరిచారండి. ఈ అఖండ జ్యోతికి ఎంతో నమ్మకంతో చెయ్యాలండి. నమ్మకం కూడా దీని వెనకాల ఒక భాగం కిందే వస్తుంది. భక్తి, నమ్మకం రెండు కలగలిపితేనే మనకి దైవం. దైవం అంటే నమ్మకం, నమ్మకం అంటేనే దైవం. అంతే కదండి. భక్తులు నేను వీడియో తీస్తుంటే మమ్మల్ని కూడా తీయమని అడిగారు. అందుకే తీయడం జరిగింది. ఇక్కడ ఈ గుడి మొత్తం ఈ అఖండ జ్యోతులతోనే నిండిపోతుందండి. ఎక్కడా కూడా మీకు అసలు నడవడానికి కూడా ఖాళీ లేకుండా ఉంటుంది. అంత ప్రాముఖ్యత ఉందండి ఈ అఖండ జ్యోతులకి. నేను ఒక్క విషయం అయితే నేను చెప్తాను. ఎందుకంటే ఇది నా స్వానుభవం. నేను శారీ బిజినెస్ చేస్తున్నానండి. ఒక 10 ఇయర్స్ నుంచి. నేను చాలా లాభాలే కానీ నష్టాలే కానీ చాలా అవకతవకలు జరిగినాయి. కానీ ఇక్కడ నేను అఖండ జ్యోతి వెలిగించిన తర్వాత నా వ్యాపారం చాలా బాగుందండి. ఇది నా స్వానుభవం. మీరు కూడా స్వామికి ఒక్కసారి అఖండ జ్యోతి వెలిగించుకొని స్వామివారి కృపకు పాత్రలు కండి. ఇది ఒక్కటే నేను చెప్తున్నాను. ఇక్కడ పెళ్లి కాని వారు కూడా వెలిగిస్తారు. దీనికి పెళ్ళి
సంబంధం ఏమీ లేదు. ఈ అఖండ జ్యోతి చిన్న పిల్లలతో కూడా వెలిగిస్తారండి. దీనికి ఇక్కడ ఈ గుడి ఇది వెనకాల భాగం చూడండి, భక్తులతో ఎంత కోలాహలంగా ఉందో చూసారా. ఎక్కడ చూసినా ఈ అఖండ జ్యోతులేనండి. ఎక్కడా కూడా మీకు అసలు ఖాళీ అనేది ఉండదు. నడవడానికి కూడా ఖాళీ ఉండదండి. ఇక్కడ ప్రదక్షిణలు కూడా ఎక్కువ చేయరు, ఎందుకంటే ఈ అఖండ జ్యోతులు వెలుగుతూనే ఉంటాయి. మీకు పౌర్ణమి ఎప్పుడైతే గడియ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ అఖండ జ్యోతి వెలిగిస్తూనే ఉంటారండి. ఇదొక ప్రత్యేకత. ఇక్కడ స్వామివారిని నేను అడిగాను, ఇక్కడ ఏంటండి ప్రత్యేకత అంటే, ఇది 100 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అమ్మ. ఇక్కడ అనుకొని మనసులో ఏదైతే మనం అనుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరొద్దని ప్రజల నమ్మకం. అలాగే ఆ నమ్మకం తీర్చుకోవడం కోసమే మళ్ళీ వచ్చి ఇక్కడ జ్యోతి వెలిగిస్తారంటండి. ఇది ఇక్కడ ప్రాముఖ్యత. ఒక్కసారి జ్యోతులు మొత్తం మీరు చూడండి, చాలా అందంగా ఉంటాయండి. ఎందుకంటే అసలు ఇక్కడ ఎక్కడ మనకి అసలు నడవడానికి కూడా ప్లేసే ఉండదండి, అంత బాగుంటుంది జ్యోతులు. అఖండ జ్యోతులండి, మనం ఒక్క అఖండ జ్యోతి వెలిగించుకుంటేనే మనకి ఇంట్లో చాలా బాగుంది ఈరోజు అని మనం అనుకుంటాం. కానీ ఈ దేవాలయంలో కొన్ని వేల అఖండ జ్యోతులు వెలిగిస్తారు. అది చూడండి మరి ఎంత గొప్పతనమో. మనం అలాంటి ప్రదేశంలో మనకు కాలు పెడితే ఇంకా ఎంత భాగ్యం మనకు కలుగుద్దో ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కుదిరినప్పుడు మా మచిలీపట్నం వచ్చి సందర్శించుకొని ఈ అఖండ జ్యోతి వెలిగించుకుంటారని నా కోరిక. ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి అంటేనే లక్ష్మీ కటాక్షంతో సమానం అండి. ఆయనకి మనం పూజ చేసామంటే మనకు ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుద్దని నమ్మకం. అందుకే నేను మీకు ఈ విషయం తెలియపరుస్తున్నాను. ఒక్కసారి మీరు సందర్శించుకోగలరని నా కోరిక. ఇక్కడ పెళ్లి కాని వారు కూడా చాలా నిష్ఠతో నియమనిష్టలతో చేస్తారండి ఈ అఖండ జ్యోతి. ఈ అఖండ జ్యోతిని వెలిగించటంలో చాలా అదృష్టమనే మనం చెప్పాలి. ఎందుకంటే ఈ అఖండ జ్యోతి అనేది అంత గొప్ప విషయం. ఇక్కడ నేను ఇంకో విషయం చెప్తానండి. చాలా మంది ఇక్కడ అఖండ జ్యోతులు వెలిగించుకొని ప్రయోజనం పొందారని ఇక్కడ నేను వీడియో తీసినప్పుడు నాకు చాలామంది చెప్పారు. అది నేను షూట్ చేయలేకపోయాను, కానీ అది ఈసారి ఎప్పుడైనా మీకు మళ్ళీ కుదిరితే మాత్రం ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. ఇదంతా గుడి వెలుపల భాగం బయటేనండి. మొత్తం ఎక్కడ చూసినా ఈ అఖండ జ్యోతులతోనే నిండిపోతుంది గుడి అంతా. ఒక్కసారి మీరు మొత్తం సందర్శించి చూడండి. నేను మీకోసం ఒక చిన్న వీడియో దీంట్లో మీకు యాడ్ చేసి కూడా చూపించానండి. ఎందుకంటే నేను ఇది ఎర్లీ మార్నింగ్ మీకు 7కి తీసిన వీడియో. మీరు మళ్ళీ చూస్తారని ఈ వీడియో నేను మధ్యాహ్నం కూడా వచ్చి ఈ వీడియో షూట్ చేయడం జరిగింది. ఒక్కసారి అది కూడా అలా చూస్తారు మీరు. ఈ కోలాహలం, ఈ జ్యోతుల్ని మీరు మళ్ళీ చూసి తరిస్తారని నేను మళ్ళీ రావడం జరిగింది. ఇది మీకు మార్నింగ్ తీసిన షూట్ అండి. మీకు మధ్యాహ్నం నేను వచ్చి మళ్ళీ షూట్ చేశాను, అది కూడా మీకు వీడియో అప్లోడ్ చేశాను. ఇది ధ్వజస్తంభం అండి, ఎదుర ధ్వజస్తంభం. ఇది స్వామివారి లోపల. నాకు స్వామివారి గర్భగుడి అనుమతి ఇవ్వలేదండి. ఊరినే ఉత్సవ విగ్రహాలైనా మీరు చూస్తారని జస్ట్ అలా షూట్ చేయడం జరిగింది. ఒక్కసారి స్వామిని మనసారా మనసులో ఏదో ఒకటి కోరుకోండి, ఖచ్చితంగా మీకు నెరవేరుతుంది. మీ కోరిక నెరవేరగానే మీరు ఇక్కడికి వచ్చి అఖండ జ్యోతి వెలిగిస్తారని నా కోరిక. ఇది చాలా ప్రాముఖ్యత ఉన్న గుడి అండి. ఇది అంతా మనకి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి అంతవరకు నేను తీయడం జరిగింది. ఇది ఆంజనేయ స్వామి వారి ఉపాలయం అండి. ఇక్కడ మార్నింగ్ 10 వరకు ప్రసాదాలు పంచుతూనే ఉంటారు. పానకం అండి. లక్ష్మీ నరసింహస్వామి అంటేనే పానకాల స్వామి అంటారు కదా, ఇక్కడ పానకం చాలా ప్రత్యేకత. ఇది నేను మీకు ఇందాక చెప్పింది షూటింగ్ అండి. ఇది మధ్యాహ్నం నేను మళ్ళీ వచ్చి మీరు ఒక్కసారి చూస్తారు ఈ వీడియో అంతా అని. అప్పటికి టెంపుల్ కట్టేయడం జరిగిందండి, అయినా కూడా మీరు చూస్తారని ఒక్కసారి నేను ఈ వీడియో అంతా మళ్ళీ అప్లోడ్ చేశాను. ఈ వీడియో ఒక్కసారి మీరు చూసి నిజంగా ఆశ్చర్యంగానే ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ గుడి అంత ప్రాముఖ్యత ఉంది. చూడండి ఒక్కసారి, మీరు నడవడానికి కూడా లేకుండా ఉంటుందండి ఈ వీడియో. చూడండి ఒక్కసారి, ఇదంతా అఖండ జ్యోతులేనండి.
నడవడం అనేది ఎక్కడ జరగదు. నేను ఈ వీడియో తీయడానికి కూడా చాలా కష్టపడ్డాను నిజంగా చెప్పాలంటే. మీకు కొంచెం అర్థం కాకపోతే జూమ్ చేసుకొని చూడండి. ఎందుకంటే వీడియో షూటింగ్ నేను సరిగ్గా తీయలేకపోయాను. ఒక్కసారి మీరు అలా జూమ్ చేసుకొని చూడమని నా కోరిక. చూడండి ఒక్కసారి ఇది మొత్తం. ఇది మధ్యాహ్నం 1 గంట టైంలో నేను తీసిన వీడియో అండి. చూసారా? మీకు టెంపుల్ బ్యాక్ కూడా నేను వీడియో మొత్తం ఒక్కసారి చూడండి. ఎక్కడ స్కిప్ చేసుకోవద్దు. మీరు వీడియో మొత్తం చూడండి. లక్ష్మీ నరసింహస్వామి వారికి అసలు ఇట్లా ఎక్కడా చేస్తారనేది నాకైతే తెలియదండి నిజంగానే. అందుకనే నేను మీకు మళ్ళీ ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఒక్కసారి చూడండి ఎంత అందంగా ఉందో. అసలు గుడి అంతా ఆవరణ అంతా అంత అందంగా ఉంటుందండి. ఇది పక్కన సాయిబాబా టెంపుల్ అండి, జలాలపేట. ఈ ఈ గుడికి చాలా ప్రాధాన్యత ఉందండి. ఎందుకంటే ఇక్కడ అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదంటారు. ఇక్కడ ప్రతి పౌర్ణమికి అన్నదానం చేస్తారండి. నేను ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్తాను. మీరు ఎక్కడైనా వీలు కలిగితే మాత్రం ఇక్కడికొచ్చి మీరు అన్నదానంలో ఒక భాగంగా పాత్రలు కాగలరని నా కోరిక. మీరు ఎంతో కొంత ఇక్కడ గుడి వారికి సహాయం చేయమని నా విన్నపం. నేనైతే మాత్రం సహాయం చేసేని వచ్చానండి. అందుకని మీకు కూడా నేను చెప్తున్నాను. ఇక్కడ అన్నదానం మాత్రం చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎప్పుడు పొద్దున్నే మొదలుపెట్టేసి చేస్తారండి ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ నేను తీసిన షూట్ ఇది 8కి. అప్పటికే వంటలు కూడా అన్నీ రెడీ ఇచ్చారు. ఇది గర్భాలయంలోకి తీసుకోమని నాకు ఆవిడ అవకాశం ఇచ్చారండి. ఆవిడకి నేను మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నాకు లోపల దాకా అవకాశం ఇచ్చింది. ఈ వీడియోలో మీకు ఎక్కడైనా ఏదైనా తప్పుగా అనిపిస్తే సారీ అండి. ఇక్కడ చూడండి అన్నదానాలు ఇక్కడ బాగా చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.